సార్ విజయ్ పార్టీ పెట్టిన సందర్భంలో ఆ ప్రశాంత్ కిషోర్ ఆ వేదిక మీద ఉండి మాట్లాడుతూ నేను ఒక బిహారీనే, అలానే ధోని కూడా ఒక బిహారీనే, విజయ్ని అయితే నేను గెలిపిస్తాను, గెలిపించిన తర్వాత ధోనికి మించిన పాపులారిటీ అయితే నేను తెచ్చుకుంటానని అయితే ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఈ విజయం వెనకాల ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతవరకు ఉందంటారు? అసలు ప్రశాంత్ కిషోర్ పని చేశాడా, లేదంటే ఆయన మధ్యలోనే డిస్కంటిన్యూ అయ్యాడా? దీని గురించి చెప్తాను. ప్రశాంత్ కిషోర్ అన్ని ముగ్గులు పెట్టిన పాత్రలు వేసుకొస్తూ ఉంటాడు. చాలా భయంకరమైన పాత్రలు, దాంట్లో కుట్రల పాత్రలు. ఈ దేశంలో పెద్ద ఫేమస్ కుట్రలు చేయాలన్నా ఆయనే. మమతా బజ్జీ గారి కాలు ఎరగొట్టాలని ఆయనే, కోడికత్తి కావాలని ఆయనే చెప్తూ ఉంటారు. ఇంకేం కావాలి, టక్కుటమ్మారు గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్ర జాల విజయాలు అంటే ఆయనే కాపీరైట్ అంటే ఈ దేశంలో. నేను 4 ఏళ్ళ నుంచి చేయలేదు, నేను మొదలు పెట్టాను ఆయనే చెప్పాడు. చెప్పిన తర్వాత మధ్యలో ఆయన సలహాలు ఉన్నా సరే ఇంకో టీంని, తన శిష్య బృందంలో ఉన్న ఐపాక్ టీంని పక్కకు పెట్టించి, అంటే ఆయన టీంలోంచి ఐపాక్కి వెళ్ళింది. ఐపాక్కి వెళ్ళి కొంతమంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వాళ్ళకి చేస్తూ ఉన్నారు 2 టీంలు. ఆ టీంలోంచి ఇంకొకటి విడగొట్టి ఇప్పుడు విజయ్ గారికి చేశారని చెప్పి ఓకే ఆయన సాహు గారు అనుకుంటా మధ్యప్రదేశ్ అని సమాచారం. ఏదనుకున్నా ఇది రానానికి ఒకవైపు అంతే. అతను గెలిపిస్తే ఎందుకని బయటపడలేదంటే తమిళంలో ఒప్పుకోరు. ఉత్తర భారతీయ ఆర్య సనాతనవాదిగా మనువాదాన్ని నిలువెలా జీర్ణించుకునే వ్యక్తి ఆయన దగ్గర మనం ఉండడం ఏంటంటే అని బ్యాక్గ్రౌండ్లో పెట్టారు. ఓకే ఆయన మరి ఉత్తరాది సనాతనవాది కదండి, పండితులు కదా. ఎవరు? ప్రశాంత్ కిషోర్, బీహార్కి సంబంధించిన భూమిహార్ గారు. అందుకని బయటపడకుండా చూసుకున్నారు. కానీ అహంకారం ఎత్తికెక్కిపోయింది. సో ప్రశాంత్ కిషోర్ యొక్క కెరీర్ తీసుకుంటే ఆయన బీజేపీకి పనిచేశారు, కాంగ్రెస్కి పనిచేశారు, వైసీపీ తర్వాత మమత అందరికీ పనిచేశారు. కానీ ఎవరి దగ్గర కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. తర్వాత ఆర్జేడీకి సంబంధించిన నితీష్ కుమార్తో కూడా ఆయన ట్రావెల్ అయ్యారు. తర్వాత మధ్యలోనే ఆయన అయితే తొలగించడం జరిగింది, పార్టీని సస్పెండ్ చేశారు. సో ఏంటి ఆయన వ్యవహార శైలి ఏంటి? ఇప్పుడు విజయ్ కూడా ఆయన మధ్యలోనే వదిలించుకోవడానికి కారణం ఏంటి? ఆయన వదిలించుకున్నాను కాదు, బహుశా అతను ఎక్సెంట్రిక్ పర్సనాలిటీగా పేరున్నారండి. అందువల్ల ఆయన టీంలో పనిచేసిన వాళ్ళు 2-3 సరే, ఎవరు బయట మళ్ళీ వాళ్ళ జీవితం మనం ఎందుకు ఇబ్బంది పెడతాం. కానీ వాళ్ళు చెప్పడం అనేది అంటే పాజిటివ్ ఏంటంటే ఒక 20 పాయింట్లు రాసిస్తా అంటే నువ్వు ఇలా చేయాలి ఇలా చేయాలని అందరికి ఫాలో అవ్వాల్సింది. తర్వాత తన దాన్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే మాత్రం ఫైర్ అయిపోయి వెళ్ళిపోతాడు. అలా కాదండి, కొంతమంది క్యాండిడేట్స్ కుదరదు, నువ్వు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు ఫాలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడకుండా తూచే తప్పకుండా 2019 వరకు ఫాలో అయ్యారు. అలాగే అందువల్ల ఆ ఎక్సెంట్రిక్ పర్సనాలిటీ కాబట్టి కొంత ప్రాబ్లం ఉంటుంది. ఆయన రాజకీయాలు, ఇది ప్రొఫెషనల్ కూడా కాదు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయి దాణించాలి, ముఖ్యమంత్రి అయిపోవాలి, బీహార్ కూడా ఉంది. ఈ 2 పడవల మీద కాలేసుకుంటే ప్రొఫెషనల్గా సక్సెస్ కాలేడు. ఒకసారి నిమిషం ఉంటాడు, వెళ్ళిపోతాడు, వాళ్ళ టీం అంటాడని చెప్పి కొంతమంది వదిలించుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీకి సంబంధించి ఆయన ఎన్నికల ముందు జగన్ మీద విమర్శలు అయితే చేశారు. జగన్ తనను తాను ఒక ప్రొవైడర్గా భావించట్లేదు, బటన్ నొక్కితే గెలిచే పరిస్థితి ఉండదు అని అయితే ఆయన అనేక విమర్శలు అయితే చేశారు. అలానే మరొక చర్చ ఏంటంటే ఆయన టీడీపీకి కన్సల్టింగ్ చేశారు చివరి నిమిషంలో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన దుష్ప్రచారం అంతా ఆయన బ్రెయిన్ చైల్డే అనేది కూడా ఒక చర్చ ఉంది. ఇప్పుడు రిషి గారు కానీ ఇప్పుడు ఒక బ్యాచ్ చేస్తుంటే రావిన్ గారు ఇంకో బ్యాచ్, వీళ్ళందరూ వీళ్ళ శిష్యులేనండి. సరే వీళ్ళ శిష్యుడే అక్కడ పనిచేస్తున్నాడు ఒక విధంగా. అందువలన జగన్మోహన్ మీద కోపంతో 4 సలహాలు ఇచ్చిండు. సలహాలు ఇవ్వడానికి ఏముందండి, కొడుకత్తే ఆయన సలహా అవునో కాదో నాకు తెలియదు, జనాలకు తెలుసు. సక్సెస్ అయిందా లేదనేది జనాలు తెలుసు. పాప మా అబ్బాయి ఏమైపోయాడు అనేది ఆ శ్రీనివాసరావు గురించి జనాలకు పట్టట్లేదు. ఇప్పుడు నిజంగా దుర్మార్గం చేశాడు అనుకుంటే నేషనల్ ఎన్ఐఏ దేశంలో ఉన్న శాంతిపద అత్యంత ఇంపార్టెంట్ దాన్ని ఎన్ఐఏ తీసుకుంటే కేసు కేవలం అది నేవల్ ఎయిర్పోర్ట్ అని దాని మీద ఏం చేశారు? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అయిందండి? అంటే ఒక ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం చేసినందుకు అతనికి జైలు శిక్ష వేయాల్సిన అవసరం లేదంటారు. అది కాదండి, హత్యాయత్నం చేశాడని చెప్పి మీరు నిర్ధారణ అయిందా? నేరం నిరూపించబడిందా? ట్రయల్ కోర్టు ఎన్నాళ్ళు ఉండాలి? 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు జైల్లో పడి మగ్గాల్సిందేనా ఒక దళిత యువకుడు? నిజంగా హత్య చేసాడు అనుకుంటే ఉరేసేసేయండి అతన్ని. ఈ చట్టం అనుమతిస్తే ఉరేయండి, జడ్జిలు ఉన్నారు కదా. అంటే ఇస్తే కాదండి, ఏం అతను చేశాడని ప్రూవ్ అయిందా? ఎన్ఐఏ తీసుకుంటాం ఏంటి అసలు నాకు అర్థం కాదు.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ దేశ దుర్మార్గాలు పాపం జరుగుతూ ఉంటే మిగతా దేశంలో దేశ భద్రత కనుక ఇబ్బంది జరుగుతూ ఉంటే వాళ్ళు తీసుకోవాల్సిన కేసు కదా అది. తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ రెసిస్ట్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం. ఏపీలో లోపల కుత మండుతూ ఉంది. నేను చెప్తున్నా ఆనెస్ట్గా, ఒకరోజు ఈ గుజరాతీ పాలకులు కనుక తమ అహంకారాన్ని, తమ కుట్రల్ని ఒక్కసారి పక్కెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహించరు, చంద్రబాబు నాయుడు గారు కూడా సహించరు. నాకు ఉత్తరాది సనాతన మనువాది గారి గురించి నాకు తెలియదు. వీళ్ళిద్దరూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదని చెప్తున్నాను. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా మీకైనా, ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి కేంద్రం చేసే దుర్మార్గాల మీద పత్రికలు అడ్వర్టైజ్మెంట్, ఈనాడులో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సండే, చూసుకోండి. ఆశ్చర్యపోయి ఏంటి ఇలా ఇచ్చారు అని. రెండో రోజే ఆ దస్తగిరి కేసు పైకి వచ్చింది. వెళ్ళి తిరుపతిలో తాజ్ హోటల్లో 4వ ఫ్లోర్లో నమస్కారం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేసులు పెట్టి బెదిరిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన జగన్ గారు అరెస్ట్ చేశారంటే చెవిలో క్యాబేజీ ఉప్పులు పెట్టుకోండి, ఎవరు నమ్మండి. మేము నమ్మడానికి సిద్ధంగా లేదు. అంటే కేంద్రంలో ఉన్న పాలకులు వీళ్ళు ఎలా కలవట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతున్నాడు, అలాగే సర్వీస్ ఉన్నాయి, ఈ పాపం వీళ్ళని వాడుకుందాం, ఏమైనా 609 నేను చెప్పుకోడు అంటున్నారు, నీకు న్యూట్రల్ అయిపోతుంటే ఈయన కూడా ఆనందంగా ఉండుంటారు. 53-54 రోజులు దక్షిణాదిని స్టాల్ వాడలేడు. మనం విభేదించినా ఏం చేసినా దేశం చక్రం తిప్పిన ఆయన పెట్టుకుని ఎలా ఇబ్బందులు పెట్టారు, వేధింపులు చేయలేదా? దీంట్లో ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే మనం క్యాబేజీ పూలు పెట్టుకున్నామా? కేంద్రం చేయించిన దాంట్లో ఇంకేమంటారు ఈయన? కాదండి, అలాంటిది పట్టుకుని ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు రెడీ పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం రెడీగా పెట్టి మొన్న అరెస్ట్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది అరెస్టులు చేశారు. చాలా మంది ఇక్కడ పత్రికలు వేయట్లేదు. జాగ్రత్త, స్ట్రింగ్స్ నా దగ్గర ఉన్నాయి. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఇవాళ ఎంత చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చూసుకున్నారు, ముఖ్యమంత్రిని లోపల వేశారు. ఎవరు? కేజ్రీవాల్ గారు. నిజాయితీ ఉండే కేజ్రీవాల్ గారు అసలు మెయిన్ ఆధారాలు లేపని లోపలేశారు. 4 ఎకరాల విషయంలో హేమంత్ సోరెన్ గారిని లోపలేశారు. శిబు సోరెన్ గారిపై ఒక షెడ్యూల్డ్ రేప్, ఈ దేశంలో ముఖ్యమైన తెగ చెందిన షెడ్యూల్డ్ రేప్ అని కూడా వేశారు. మన పొజిషనే ఉంది అనేది భయం వచ్చినట్టుంది. ఏదో చచ్చినట్టుకు వచ్చింది ఘటన, రాష్ట్రంగా లాభం జరుగుతుంది. కానీ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి, హక్కులు తీసుకెళ్ళి అధికారంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా తాకట్టు పెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నారు కూడా దొడ్డానికమ్మ తాకట్టు పెడుతున్నారు. నేను మాట్లాడిన దానికి వాళ్ళ అభిమానులకు బాధ వచ్చినా, వాళ్ళ గుండె లోతుల్లో తెలుగు వాడంటే అభిమానం ఏదైనా సరే అర్థమవుతుంది. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది పీపుల్. నాకు కావాలండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, లేదా గుజ్జుల ఈశ్వరయ్య గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, వెస్లీ గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరూ కావాలి. నాకు తెలుగు బిడ్డలు అందరూ కావాలి. ఏ నాయకులను కావాలి? పవన్ కళ్యాణ్ వద్దంటారా? పవన్ కళ్యాణ్ గారికి మనం అవసరం లేదు. మీరు చీటిమడి ఆయన మీద విపరీతమైన అభిమానం ఉంటుంది మీకు. చిన్నప్పుడు ఆయన రక్తం కోసి బొట్టు కూడా పెట్టినట్టున్నారు, నాకు తెలియదు. మీరు అది అభిమానాలు ఆడుకుండొచ్చండి. నాకు ఆయన గురించి నేను ఎక్కువ కామెంట్ చేయను, ఎందుకంటే ఒకనాడు అభ్యుదయవాది. ఎస్, ఒకనాడు చెగువేరా బొమ్మ పెట్టుకున్న ఆయన. సరే, కొన్ని విధాలు విభేదిస్తానని, ఈ గొడవలు చేసినంత హిందూ నాయకులే ఈ అల్లర్లు చేస్తున్నట్టు మాట్లాడి చూస్తే అలాంటి తప్పు మాట. హిందువులను అంత దుర్మార్గంగా విమర్శించకూడదు. కానీ ఆయన మాట్లాడారు హిందీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ అని, హిందూ పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అని భలే అర్థం వేసేసారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నాడు. ధైర్యంగా నేను తెలుగు జాతి కోసం, దక్షిణాది కోసం అన్యాయం జరిగేది నిలబడతానన్న, అది కరెక్ట్గా మాట్లాడారు ఆయన. ఆమరణ దీక్ష చేస్తాను ఆ రోజు కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకత తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు చూసారా, దట్ ఈస్ కళ్యాణ్ బాబు గారు. ఇప్పుడు ఉత్తరాది సనాతన మనువాద ప్రభావంలో పడిపోయిన వేరే ఆయన, అది ఒక ఆయన కదులుతున్నట్టున్నారు తప్ప ఎంత పిల్లలు ఆయనకి అభిమానంగా ప్రాణాలు ఇచ్చే యువత ఉంటే, నేను వాళ్ళ యువత గురించి మాట్లాడుతున్నా. ఆ యువతని ఉపాధి చేసి ఒక్కొక్కరిని ఒక దమ్మున్న పారిశ్రామికవేత్త చేయమండి. ఒక్కొక్కరిని 500 మందికి 10 లక్షలు ఇస్తాను, ప్రత్యేక హోదా వచ్చే కాల్సి ఇస్తే దమ్ముండి కలేజా ఉండి ఒక్కొక్కడు తన కుటుంబానికి తన ఇంటి పేరు, తన ఊరు పేరు, తన పేరు నిలబెట్టుకునే దమ్మున్న వాళ్ళగా తయారు చేయాలి తప్పితే మీరు సినిమాలు చూసారా? వెళ్ళిన సినిమాలకు వెళ్ళి ఎవడో చొక్కాలు చింపుకుంటారు, సీట్లు చింపారు, సీట్లు దొరకపోతే చొక్కాలు చింపుకోండి, ఏం చేస్తారు, బైకుల మీద పెట్టుకోండి, యాక్సిడెంట్ రేజ్ లేదా ఇంకోటి ఏదో చెప్తున్నారు ఆయన, స్టెంట్ స్కూల్స్ పెట్టాలంట. ఉపాధి లేదు కాబట్టి, ఉపాధి లేకపోతే ఉపాధి కల్పిస్తారా? అంతవరకు స్టెంట్ స్కూల్స్లో పెట్టమంటారు. స్టెంట్ స్కూల్స్లో ఎవరిని కొడతారు రోడ్ల మీద? ఇది ఆనాటి కళ్యాణ్ బాబు గారు కాదు, ఇది వేరే ఉత్తరార్య సనాతన మనువాదిగా మారిపోయిన ఆయన అని కొంతమంది అభిప్రాయం, నాది కాదండి. లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ అందుకని తెలుగు వాళ్ళు అందరూ కావాలి, సామాన్యులు కావాలి. దాంట్లో కందులు దుర్గేష్ గారు అక్కర్లేదా? ఆయన ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, నేను ఎంత హుందాగా ఉంటాడు మనిషి ఆయన. యూ షుడ్ అప్రిషియేట్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు.
వైబ్రెంట్గా ఉన్న ఒక వాళ్ళు డీసెంట్ పొలిటీషియన్. నో దుర్గేష్ గారు ఐ డోంట్ హ్యావ్ మచ్ అక్వైంటెన్స్ సమైక్యాంధ్ర ఉద్యమంలో రెండుసార్లు కలిసిన సచ్ ఏ జెంటిల్మెన్ ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఐమ్ నాట్ డెనింగ్ దట్. నిమిషానికి ఒక పాట పార్టీ మావటం వేరు, పాటకు పొద్దున్న పాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక డాన్సు. ఐ డోంట్ థింక్ విల్ డూ లైక్ దట్. అలా చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. అందరిని ఎందుకంటామండి? చిరంజీవి గారు ఉన్నారు. మనం ఏదో విధానపరంగా మాట్లాడచ్చు కానీ తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. పొద్దున మాట, రాత్రి మాట డాన్స్ చేసే మనుషులు కాదు ఆయన. అసలు నా తెలుగు జాతిని అవమానపరంగా హిందీ భాష గొప్పది, నా తెలుగు భాషను దుర్మార్గంగా మాట్లాడిన మనిషి కాదైనా. అన్నం పెట్టింది వాళ్ళందరికీ 99% తెలుగు పరిశ్రమే కదా, తెలుగు వాళ్ళే కదా. అవి కూర్చుని ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినారు కదా. ఆయన ఎప్పుడు వాళ్ళమ్మా. అందుకని అన్ఫార్చునేట్లీ మీరు అనవసరంగా టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. లెట్ ద వెయిట్ అండ్ సీ. నా తెలుగు వాళ్ళందరూ కావాలని చెప్తున్నాను. తెలుగు వాళ్ళు నేను విమర్శిస్తాను తప్పు చేస్తే. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తా, చంద్రబాబు విమర్శిస్తా. మంచి చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శిస్తాం, మంచి చేస్తే అభినందిస్తాం. తప్పేముంది దాంట్లో? నేనే స్టాండ్లు మార్చుకోలేదు. ఎవరిని బూతులు తిట్టేసి ఆ చైర్లు కూర్చొని ఎవరిలోకి వచ్చి ఇంకోటి బూతులు తిడతాం. బూతులు కాడదా, అనుచితంగా కూడా మాట్లాడిన పురుషంగా మాట్లాడతాం వేరు, అసభ్యంగా అటుంచండి. కానీ అలా మాట్లాడిన వాళ్ళే వాళ్ళు హీరోలు, మాట్లాడిన వాళ్ళు యువతల పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు, అవతల పార్టీలోకి వెళ్ళి మంత్రులు. ధన్యవాదాలు సార్. నమస్కారం.